ప్రపంచం అనేది నీ పోరాటం ద్వారా బ్రతకాల్సిందే తప్పించి కూర్చుంటే పెట్టేవాడెవ్వడు ఉండడు. పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. నడిచిన రోజున తగ్గుతావు. ఆ పైన ఓపిక లేని రోజున దిగిపోతావు. ఇది జీవిత సత్యం. ఇజ్రాయెల్‌కి అట్లాంటిదే కాదు. ఆ జీవిత సత్యమే కాదు. మరొక నరకం ఉంది. నిరంతరం శత్రువులే. చుట్టూ ఉన్న 14 దేశాలు ఎప్పుడూ దాన్ని నాశనం చేయాలనే చూస్తాయి. జాతి అంతానికి, యూదు జాతి అంతానికి పంతం పట్టింది ముస్లిం జాతి. ఈ రెండిటి మధ్యన తగవులో తనని తాను కాపాడుకోక తప్పని పరిస్థితి. ఇక్కడ మిగతా ముస్లిం దేశాలతో స్నేహపూర్వకంగా మెయింటైన్ చేస్తుంటే, ఇరాన్ మాత్రం ఉన్మాద ప్రవృత్తితో ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి చుట్టూ 4 దేశాల్లో 5 సంస్థలు ఉగ్రవాద సంస్థలు పెడితే ఆటి నుంచి తట్టుకుంటూ నిలబడుతూ, ఆ పైన ఇరాన్‌ని ఎదగనీయకుండా చేసేటటువంటి ఎత్తుగడ వేస్తుంది. ఇరాన్ అనేది నేర్పే పాఠం ఏంటంటే, బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. మనం బ్రతకాలంటే మన శత్రువు నుంచి నిరంతరం దాడులొస్తుందని సిద్ధం కావాలి. అక్కడున్న ప్రతి పౌరుడు అందుకు సిద్ధంగా ఉంటాడు. చచ్చిపోయిన శవాల పక్క నుంచి ఆయుధాలు చేత పట్టుకుని నడి రోడ్డు మీదకొస్తారు. ప్రతి పౌరుడికి సైనిక అనుభవం ఉంటది. ప్రతి పౌరుడు కష్టపడుతూనే ఉంటారు. అలాగని చెప్పేసి వాళ్ళ జీవితాలనేమి వదులుకోరు. అక్కడ ఎంజాయ్‌మెంట్ చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. కష్టపడాలి, కష్టంలో సుఖాన్ని ఎతుక్కోవాలి తప్పించి చిన్నపాటి కష్టమొస్తే కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకుంటూ ఆర్ఆర్‌లేసుకు తిరగడం గాదు.